శ్రీమాత్రే నమ. శ్రీ లక్ష్మీ గణపతయే నమ. ఓం నమశ్చండికాయే నమ. సతీదేవి కుడిస్తనం పడ్డ మాహూర్గఢ్లో వచ్చే నెల జూన్ 8న శ్రీచక్రార్చన మరియు చండీ హోమం చేయాలని సంకల్పం చేసుకున్నాను. ఇది కొత్తది కాదు. మనం ఆల్రెడీ కొన్ని క్షేత్రాల్లో చండీ హోమం, కొన్ని చోట్ల జ్యోతిర్లింగాల్లో శివలింగ ప్రతిష్ఠ చేశాము. కానీ భూలక్ష్మమ్మ ఆలయం పీఠ నిర్మాణం కోసం దీన్ని కొంచెం ఆపడం జరిగింది. అయితే పిల్లర్స్ రూఫ్ లెవెల్ దాకా వచ్చి ఇది నత్తనడక మొదలుపెట్టింది. ఎందుకు అని ఆలోచిస్తే అమ్మవారిని అయ్యవారిని చేసే సేవలను ఆపి నందుకు అంటే వారి మీద నమ్మకం లేకుండా ఇటే పోతున్నా అన్న భావన రావద్దని నేను ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాను. ఎందుకంటే భూలక్ష్మమ్మ అమ్మ అనుగ్రహం ఉంటే మనం ఇక్కడ చండీ చేసుకోవచ్చు, అక్కడ జ్యోతిర్లింగాల్లో శివలింగ ప్రతిష్ఠ చేయొచ్చు, ఇక్కడ మన మందిరాన్ని నిర్మించుకోవచ్చు, ఆటంకాలన్నీ తొలగించుకోవచ్చు. ఈ విశ్వాసంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేద్దాం. అంటే పీఠం కన్స్ట్రక్షన్ని వేగవంతం చేయాలంటే అమ్మవారి అనుగ్రహం అవసరం. కాబట్టి పునఃప్రారంభిస్తున్నాను. జూన్ 8న 7వ తారీఖున అక్కడ మనం చేరుకొని అక్కడ ఉన్న సుప్రసిద్ధమైన 3 క్షేత్రాలు అత్రి అనసూయాదేవిల మందిరాలు, దత్తపీఠము మరియు రేణుకా అమ్మవార్ల ఆలయాలు దర్శనం చేసుకుందాం. 8వ తారీఖు శ్రీచక్రార్చన చండీ హోమం చేసుకుందాం. ప్రత్యక్షంగా పాల్గొనేవాళ్ళు నన్ను సంప్రదించగలరు. అలాగే యథావిధిగా నాకు ఇలాంటి కార్యక్రమాల్లో సహాయం చేసే దాతలు మీరంతా కూడా ఈ కార్యక్రమానికి దానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక్కొక్కరు 6,000 రూపాయలు కానీ లేదా 3,000 రూపాయలు కానీ ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, తక్కువ ఇచ్చినా పర్వాలేదు, అసలు ఇవ్వకున్నా పర్వాలేదు. మీరు నా అవసరాన్ని అభ్యర్థనను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క విషయాన్ని తెలిపి గోత్రనామాలు నాకు పంపించగలరు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సమ్మంగళాని భవంతు, తదాస్తు. శుభం భూయాత్.